హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పన్నీర్ పులావ్ చేసుకుందాం. వన్ పార్ట్ మీల్. ఇక్కడ ఇందులో నేను క్యారెట్, బీన్స్ అన్నీ యూస్ చేస్తాను. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది మన డైట్లో ఉన్న వారికి ఈజీ రెసిపీ, ఇది ట్రై చేయండి. ఇప్పుడు నేను పన్నీర్ తీసుకుంటున్నా. పన్నీర్ నేను 20 grams అలా తీసుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ. మీరు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఇక్కడ క్యారెట్, బీన్స్, టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కుక్కర్లోకి గీ తీసుకుంటున్నా. గీ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా తీసుకోండి. గీ తీసుకుంటే కొంచెం గుడ్ ఫ్యాట్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోకి నేను దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకున్నాను. షాహీ జీరా స్మాల్ టీ స్పూను, బిర్యానీ ఆకు 1. వీటిని ఒకసారి కలుపుకొని అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, ఎండు కొబ్బరి పౌడరు 1 స్మాల్ స్పూను, ధనియాల పౌడరు 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతాన్ని కలుపుకోవాలి. ఒకసారి అదంతా వేగాలి. అలా వేగిన తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. టమోటాలు కూడా బాగా వేగాలి. ఇప్పుడు టమోటాలు అన్నీ ఒకసారి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కర్డ్ వేసుకుందాము. కర్డ్ 1 కప్పు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఈ కర్డ్ని మొత్తము మిక్స్ చేసుకుందాము. ఇది మిక్స్ చేసుకుని కొద్దిసేపు ఉడకనిద్దాము. కర్డ్ వాటర్ వదిలే వరకు. సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నా. కారము మీకు రుచికి తగినంత వేసుకోండి. ఇక్కడ నేను క్లిప్ మిస్ అయింది. ఇంకా గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మిరియాల పొడి 1/2 టీ స్పూను. ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చింది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మసాలా కింద మాడుతున్నట్లుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని 2 minutes ఉడకనిద్దాము. క్యారెట్, బీన్స్ కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకుందాము. వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పన్నీర్ క్యూబ్స్ కూడా అందులో మసాలా పట్టడానికి కొద్దిసేపు వీటిని 2 minutes ఉడకబెట్టుకుందాము మూత పెట్టుకొని. నేను ఇక్కడ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కొంచెం తక్కువే తీసుకోవాలి వాటరు, అప్పుడు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాము బాగా. ఇప్పుడు 1/2 hour నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 కప్పు వేసుకుంటున్నా. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, సో స్కిప్ చేసా. పుదీనా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి.
ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకొని అన్నీ సరిపోయాయో లేవో చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఇవంతా సరిపోయాయి. సో ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెడతాను. 3 విజిల్స్ వచ్చాయి. కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే మెత్తగా అవుతుంది. చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. దీన్ని వేడివేడిగా తింటుంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.